కంపల్సరీ చూస్తాను. రైట్ అండి, పాయింట్కి వచ్చేసి అది అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు పంచిపెట్టారని చెప్తున్నారండి. వైసీపీ వాళ్ళు పంచిపెట్టలేదండి. అక్కడ వైసీపీ వాళ్ళు కూడా పంచిపెడతారు కదండి డబ్బులు. వైసీపీ వాళ్ళు పంచిపెడుతున్నారు, టీడీపీ వాళ్ళు పంచిపెడుతున్నారు, దానిలో నో డౌట్. మొన్న ఎన్నికల్లో జనసేన వాళ్ళు కూడా పంచిపెట్టారు, అందరికీ తెలిసిన విషయమే కదా. ఎక్కడ జరగదండి అది ఎలక్షన్. ఎలక్షన్ అన్నది డబ్బులు పంచిపెట్టకుండా ఏ ఎలక్షన్ జరగదండి. అసలు డబ్బులు ఇవ్వకుండా ఓటేసేలా లేరు కదా ప్రజలు. అసలు డబ్బులు వేస్తేనే, డబ్బులు ఇస్తేనే. వాళ్ళు పంచిపెట్టకుండా అదే అండి అంట డబ్బులు ఇవ్వకుండా ఎవరో ఓటేయరండి అసలు. అది అవినాష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళే పంచిపెట్టినట్టు వీళ్ళు పంచిపెట్టినట్టు మాట్లాడుతున్నారండి. అదొకటినండి. పేరు నాని గారు, రాంబాబు గారు మాట్లాడితే ప్రెస్ ముందుకు వస్తారు. ఆ పార్టీ మనుగడ కోసం వస్తున్నారండి వాళ్ళు, అంతే తప్ప వాళ్ళ పార్టీ అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ అధికార ప్రతినిధులు ఆ పార్టీకి ఆ పార్టీ స్టాండ్ ని, లైన్ ని గట్టిగా వినిపించే వాళ్ళు మాట్లాడడం తప్పే ఉంది, మాట్లాడాలి. ఇంకా వైసీపీలో బోల్ మంది ఉన్నారండి. ఎమ్మెల్యేలకి గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, పెద్ద పెద్ద మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరు రావట్లేదండి. లేదు, మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు కదా గతంలో. అవునవును, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. గతంలో ఏదో పార్టీ మరుగున పడిపోకూడదు అని వాళ్ళ ప్రెస్ ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారండి. మాట్లాడాలండి, తప్పేం లేదు దానిలో. అంటే మీరు చెప్తూ ఉన్నట్టుగా గతంలో వినిపించిన స్వరాలు, గళాలు అన్నీ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయినాయి. చాలా మంది సీనియర్ నాయకులు, పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గట్టిగా మాట్లాడాలి. మాట్లాడడాన్ని మనం కూడా ఆహ్వానించాలి. 2023లో మరి వీళ్ళ కుప్పం ఎలా దౌర్జన్యంగా గెలుచుకున్నారండి వీళ్ళు వైసీపీ వాళ్ళు అంత దౌర్జన్యం చేసి వాళ్ళ రాజకీయ 5 సంవత్సరాల్లో 2023లో కుప్పంలో మున్సిపాలిటీని దౌర్జన్యంగా గెలుచుకోలేదండి వీళ్ళు. అవునండి, అంత దౌర్జన్యం చేశారండి. అసలు దౌర్జన్యానికి మారు పేరు వైసీపీ పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అరాచకాలని మళ్ళీ వీళ్ళు ఫాలో అవుతున్నారు తప్పండి. అసలు ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాగా అప్పుడు వైసీపీ కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇప్పుడు టీడీపీ పులివెందుల మీద కాన్సన్ట్రేట్ చేయడం, రెండు ఒకటిగానే చూస్తారా మీరు? అది తప్పైది రెండు ఒకటే అండి. ఒకటేనా? అప్పుడు అలా చేశారు కాబట్టి వీళ్ళు ప్రెస్టీజ్ విషయంగా తీసుకున్నారండి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఉన్నప్పుడు ఏదైనా సామరస్యంగా వెళ్ళిపోయి అసెంబ్లీలో ఏమైనా పోరాడుకున్నా కానీ బయట వచ్చి పలకరించుకుని సామరస్యంగా వెళ్ళిపోయేవారండి. రైట్ అండి, రైట్. బాబ్జీ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇక మస్తాన్ రావు గారు, ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఏంటి, వైసీపీ గెలిస్తే ఏంటి చెప్పండి. అంటే అబ్బటి రాంబాబు చెప్పినట్టుగా ఒకవేళ టీడీపీ ఓడిపోయింది అనుకోండి, అక్కడ ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయింది అని అనుకోవాలా? వైసీపీ గెలిచింది అనుకోండి, మళ్ళీ ఆ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది అనుకోండి, వైసీపీ గ్రాఫ్ పెరుగుతోంది అనుకోవాలా? దీని ఒక రిఫరెండంగా మనం ఏమైనా తీసుకోవచ్చా, లేకపోతే ఆ ప్రాంతానికి పరిమితమైన అంశంగానే చూడాల్సి అవసరం ఉందంటారా? సార్, ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ గెలవటం కనుక జరిగితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పేరు ప్రతిష్టల్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబానికి ఉన్న దీన్ని కానీ గండి కొట్టినట్టు. అది తప్పితే ఈ 12 నెలల కాలంలో అక్కడ గెలిచిన వ్యక్తులు ఏమి ఒరగబెట్టే పరిస్థితి ఉండదు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన ఏంటంటే ఖచ్చితంగా అది గెలిచి తీరాలనే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా ఎప్పుడు సానుకూలంగా ఉంటారనేది మనకి గతం మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా. ఇప్పుడు అక్కడ నల్లపురెడ్డి వారి పల్లెకి, నల్లగొండ వారి పల్లె, అదేవిధంగా ఎర్రపల్లికి సంబంధించిన